భారత్పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డాడు. భారత్ రష్యా మధ్య వాణిజ్యాన్ని దెబ్బకొట్టేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇప్పటికే 25% పన్నులు విధించిన అగ్రరాజ్యం ఇప్పుడు మరో 25% పన్నులను విధించేందుకు సిద్ధమైంది. ఈ విధంగా బుధవారం వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీంతో మొత్తంగా భారత్పై 50% టారిఫ్ పన్నులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినట్లయింది. భారత్పై విధించిన 50% టారిఫ్లు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను బుధవారం విడుదల చేశారు. అయితే గత నెల 25% సుంకాలను విధించిన ట్రంప్ ఇప్పుడు మరో 25% పెంచేందుకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే పెరిగిన 20% పన్నులు ఇవాల్టి నుంచి అమలు అవుతుండగా తాజాగా విధించిన మరో 25% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. అయితే ఇప్పటికే రవాణాకు సిద్ధమైన వస్తువులపై ఈ అదనపు సుంకాలు వర్తించవని ట్రంప్ స్పష్టం చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17 తేదీ ముందు వరకు భారత్లో దిగుమతి చేసుకునే వస్తువులపై తాజాగా విధించిన 25% పన్నులు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. భారత్పై అమెరికా చర్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. అమెరికా తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, అన్యాయమని భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. అమెరికా చర్యలు అన్యాయమైనవి, అహేతుకైనమైనవి, దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై తమ వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశామని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే భారత్ దిగుమతులు ఉంటాయన్నారు. అనేక ఇతర దేశాలు కూడా వారి జాతీయ ప్రయోజనాల కోసం ఇదే పనిచేస్తున్నప్పుడు భారత్ను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. సంగారెడ్డి జిల్లా అన్నారం గుబ్బా కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్కు సంబంధించిన పరిశ్రమలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదాల పురపాలక సంఘ పరిధిలోని అన్నారం గ్రామ శివారులో గుబ్బా కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానిలో డ్రమ్ములలో రసాయనిక పదార్థాలు నిరోధన కారణంగా ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకొని ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం పూర్తిగా బాగానే జరిగినట్టుగా అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే అక్కడ చేరుకొని పరిస్థితి అంటే సమీక్షిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే చూస్తా ఉన్నారు. మొత్తానికి సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఇంజన్ తర్వాత మిగతా అధికారులంతా కూడా వెంటనే అక్కడ చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొంత మంటలు అదుపులోకి వచ్చినా కానీ పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే రాలేదు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రాణ నష్టం అయితే జరగలేదన్నట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. మొత్తానికి ఆస్తి నష్టం అయితే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అక్రమంగా నిర్వహించినటువంటి రసాయనిక పదార్థాల కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. రాజు, ఇప్పటి వరకు యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఏంటి డీటెయిల్స్? యాజమాన్యం స్పందించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా సమాచారం ఇచ్చింది. అక్కడికి యాజమాన్యం కొంత చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరిద్దరు వచ్చినట్టుగా అయితే సమాచారం ఉంది. అక్కడ అందులో పనిచేస్తున్న వారైతే మొత్తం కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణ నష్టం అయితే పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పి భావిస్తా ఉన్నారు. ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. యాజమాన్యం అయితే సీరియస్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పిలిపించుకొని సహాయక చర్యలు పాల్గొనే విధంగా ప్రస్తుతానికి అయితే చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది.
రాజు, ఇప్పటి వరకు ఎంతవరకు ఆస్తి నష్టం వచ్చిందని అంచనా వేశారా? ఏంటి పరిస్థితి? ఆస్తి నష్టం విషయం అంటే ఈ రాత్రికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మంటలు పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి పొగలు కూడా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు ఉండడం చేత అక్కడ అంచనా ఇంకా వేయలేకపోయారు. మరికొద్ది సేపట్లో మంటలు ఆరితే గానీ ఆస్తి నష్టం తర్వాత ఇంకేదైనా నష్టం జరిగిందనే అంశం మీద కొంత ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ఆస్తి నష్టం మీద కానీ తర్వాత నష్టం మీద కానీ ఎటువంటి అంచనాకు రాలేదు. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో అంచనాకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉన్నాయా? గతంలో ఇప్పుడే ఈ మధ్యనే అటు పాచమేరం కావచ్చు, తర్వాత పటాన్చెరులో కావచ్చు, అక్కడక్కడ అతిపెద్ద మొత్తంలో అగ్ని ప్రమాదం చోటు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇంకా సేఫ్టీ గార్డ్స్ ఏమైనా ఉపయోగించారా లేదా, అసలు భద్రతా ప్రమాణాలు ఏమైనా పాటించారా లేదా అనే అంశం మీద కూడా కొంత సీరియస్ గా గవర్నమెంట్ ఇప్పటికే తీసుకుంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశం ఉంది. అటు పోలీసులు, పైరు సిబ్బంది, తర్వాత మిగతా అంతా కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తా ఉన్నారు. పక్క వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా, స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇప్పటికీ అలర్ట్ చేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో మంటలు ఆర్పే అవకాశం ఉంది. ఆర్పిన తర్వాత అటు ఆస్తి నష్టం మీద కానీ ప్రాణ నష్టం మీద కానీ కొంత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. పోలీసులు కాదు కావాల్సింది లోపల బయటకు. సృష్టి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రతకు చెందిన 8 బ్యాంకు అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. నమ్రత అకౌంట్ నుండి సంతోషి అకౌంట్లోకి పెద్ద ఎత్తున నగదు మళ్లించినట్లు నిర్ధారించారు. 16 మంది ఏజెంట్లతో సంతోషి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో కేసు షీట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నమ్రత ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. నమ్రత ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు. సికింద్రాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ లేటర్ హెడ్లు నమ్రత వాడినట్లు తెలుస్తుంది. లేటర్ హెడ్ పై మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చారని తన పేరుతో ఉన్న లేటర్ హెడ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వైద్యురాలు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నిర్వాహకురాలు సెంటర్ కు సంబంధించి డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన అనంతరం 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. విచారణ అనంతరం ఆమెను తిరిగి చెంచులగూడ జైలుకు తరలించారు. అయితే ఈ కస్టడీ విచారణలోనే మొత్తం పూర్తిగా ఆమె చేసిన మోసాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టారు. నమ్రత 8 బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నట్లు ఐడెంటిఫై చేసిన అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా నగదును గుర్తించారు. నమ్రత అకౌంట్ నుంచి సంతోషి అనేటువంటి మరొక మహిళ అకౌంట్ లోకి భారీ నగదును మళ్లించినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కస్టడీ విచారణల ద్వారా కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ 16 మంది ఏజెంట్లతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది సంతోషి అనే మహిళ. రూరల్ ఏరియాలలో ఉన్నటువంటి గర్భిణులను టార్గెట్ చేయడం, వాళ్ళు డెలివరీ కాగానే వాళ్లకు డబ్బులు అప్పగించి అక్కడ ఉన్నటువంటి పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా భార్యాభర్తలకు పిల్లలు లేని వాళ్ళందరూ కూడా సరఫరా చేసినటువంటి విషయంలో సంతోషి కీలక పాత్ర పోషించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో అక్కడ కొన్ని సోదాలను చేశారు. సోదాల అనంతరం కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే మరికొంతమంది తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. ఎవరైతే సంతోషి దగ్గర పిల్లలను తీసుకొని ఈ చైల్డ్ ట్రాఫికింగ్ లో ఆమెకు సహకరిస్తూ ఆమె దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేసిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్లను ఐడెంటిఫై చేసి వాళ్లను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నమ్రత కూడబెట్టినటువంటి ఆస్తులను ప్రస్తుతం గుర్తిస్తున్నారు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఆమె
పుట్టిన ప్రదేశము ఆంధ్రప్రదేశ్ లో ఆమె నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జన్మించినటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆమె ఏలూరులో నివాసం ఉన్నటువంటి ప్రదేశాలు, ఆ తర్వాత విజయవాడ, వైజాగ్ లాంటి బ్రాంచ్లకు సంబంధించి ఎక్కడెక్కడ మొత్తం ఏ ప్రాంతాల్లో ఆస్తులను కూడబెట్టింది అనేది ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ప్లాట్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నమ్రతకు సంబంధించి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న అధికారులు నమ్రత ఆస్తుల వివరాలను కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు లేఖ రాశారు ప్రస్తుతం గోపాలపురం పోలీసులు. ఇక ఈ కేసులో మరొక ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది. సృష్టి కేసులో సికింద్రాబాద్ కు చెందినటువంటి మరొక గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడుతూ నమ్రత కార్యకలాపాలు కొనసాగించినటువంటి విషయాన్ని గుర్తించారు. ఆ లెటర్ హెడ్ల పైనే వేరొక డాక్టర్ యొక్క లెటర్ హెడ్ల పైన మందులు, ఇంజక్షన్లు రాసి ఇచ్చింది నమ్రత. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ నమ్రత వాడుతుందన్నటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్న ఆ వైద్యురాలు షాక్ గురైంది. ఖచ్చితంగా నమ్రతపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. ఆ కోణంలోనూ ప్రస్తుతం నమ్మకమైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్ రత్న, థ్యాంక్ యూ. ప్రధాని మోడీ, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చెల్లో ఢిల్లీ చేపట్టామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈరోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జంతర్ మంతర్ వేదికగా మోదీ ఎన్డీఏకు సవాల్ విసురుతున్నా మా డిమాండ్ను ఆమోదిస్తారా, మిమ్మల్ని గద్దెదించాలా, మా ఆలోచనలు బిల్లులను తుంగలు తొక్కే అధికారం మీకు ఎవరిచ్చారు, మోడీ మన బద్ధశత్రువు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది, తెలంగాణలో మీరు బలహీన వర్గాలను ఓటు అడగలేదా, ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి, వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు
నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు, నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దె దించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం, ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 9న మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. రాఖీ సందర్భంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని బహుమతిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. దీంతో పాటు కేబినెట్లో జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దు సమస్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవసరాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 122 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025 for grant of accreditation to the media representatives at the state headquarters, publishing centers and in the districts of Andhra Pradesh, and to consider the recommendation of the group of ministers committee in this regard. So gata ప్రభుత్వం 2021లో అనుకుంటాను అక్రిడిటేషన్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో జర్నలిస్ట్ యూనియన్స్ కానివ్వండి, సంఘాలు కానివ్వండి, ఎవరికి ప్రాతినిధ్యం లేకుండా చేయటమే కాకుండా 20,000 ఉన్న 20,610 అక్రిడిటేషన్ మెంబర్స్ ఉంటే, జర్నలిస్ట్ ఉంటే దాన్ని 13,099 మందికి తగ్గించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం జర్నలిస్ట్ యూనియన్స్ తో కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో, పేపర్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పాలసీని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పాలసీని తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సర్క్యులేషన్ని 5 లక్షలు ఆ పైన ఉన్నటినే బిగ్గా, అంటే ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో సర్క్యులేషన్స్కి సంబంధించిన లిమిటేషన్స్, దాన్ని విపరీతంగా పెంచేసి ఈ అక్రిడిటేషన్ కాస్ట్ తగ్గించడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసి 20,000 నుంచి 13,000కి తగ్గించిందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మనం దాన్ని బిగ్ డైలీస్ అంటే 2 లక్షలు, వాటన్నిటినీ కూడా ఈ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో ఆ సర్క్యులేషన్ని తగ్గించి ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డ్స్ లభించే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని చెప్పేసి
నేను మనవి చేస్తాను. మరి దీని ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ ఒక మాసం టైంలో అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారి సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచించి ఏదో పాలసీ గురించి వర్కౌట్ చేస్తుందో, అదేవిధంగా ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి ఏర్పాటు చేశారో అదే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని సోషల్ మీడియా మీద కూడా ఒక పాలసీ తీసుకురమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రజాగణంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వటం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 150 నుంచి 200 యూనిట్లకి ఫ్రీ ఏదైనా సరే హెయిర్ కటింగ్ సెలూన్స్. ఇప్పటికీ సర్వే చేసిన దాని ప్రకారం 40,800 షాప్స్ సర్వే చేయడం జరిగింది. ఆ షాప్స్ రాజమండ్రి సీతానగరం గ్రామంలో బంగారు వరలక్ష్మి కానుక లక్ష్మీ డ్రా ఘనంగా జరిగింది. లక్కీ డ్రాలో గెలుపొందిన 168 మంది మహిళలకు ఒక్కొక్కరికి 5,500 రూపాయలు విలువ చేసే బంగారు రూపులను నిర్వాహకులు కంబాల శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి దేవి దంపతులు అందజేశారు. లక్కీ డ్రాలో గెలుపొందలేకపోయిన 10 మంది ముస్లిం మహిళలు, 27 మంది దళిత క్రిస్టియన్ మహిళలకు కూడా బంగారు వరలక్ష్మి రూపులను ఉచితంగా అందజేశారు. హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పులివెందులలో డబ్బులతో ప్రభావితం చేయలేరన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ నేతలు కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడుతున్నారని, 300 మంది టీడీపీ నేతలు వచ్చి దాడి చేశారన్నారు. రెచ్చగొడితే మనుషుల ప్రాణాలు తీస్తారా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై నిరసనకు దిగారు. దాడులు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది, కానీ ఒక్క పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మీకు ఏ కర్మ పడుతుందో మీరే ఆలోచించుకోవాలన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తెలుసు. ఈరోజు రామసేన తరఫు నుంచి ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మేము చేపట్టిన కార్యక్రమం బంగారు వరలక్ష్మి కానుక. బంగారు వరలక్ష్మి కానుక 3. ఈ ప్రోగ్రాంలో నేను సీతానగరం ఫంక్షన్ హాల్లో ఉన్నా. అయితే ఈరోజు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇష్టమైన నిర్ణయం తీసుకున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే భారతీయులందరినీ, అందులో ముస్లిమ్స్ ఉన్నా, హిందువులున్నా, క్రైస్తవులున్నా ఒకే హృదయంతో ఆయన ఆదరిస్తారు. తన బిడ్డలను చూసుకుంటారు. ముందు మన మనుషులు, తర్వాతే కులాలు, మతాలు వచ్చిన విషయాన్ని ప్రపంచం అంతా ఆయన ఏ విధంగా చెప్తున్నారు, అదే భాష్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. బంగారు వరలక్ష్మి కార్యక్రమంలో ఎవరైతే క్రైస్తవ మహిళలు, ఎవరైతే ముస్లింకి సంబంధించిన మహిళలు వచ్చారో వారికి ఈ డ్రాలో తగలకపోయినా కానీ వారికి నేను ఈ బంగారు వరలక్ష్మి కానుక 5,500 రూపాయలు విలువ కలిగిన బంగారు